కనిపిస్తుందా? అందరికీ నమస్కారం అండి. ఇది నేను 6వ తరగతిలో మొదటి పాఠం నుండి చేస్తున్నటువంటి 3వ వీడియో చేస్తున్నాను. దీంట్లో నేను 4th బిట్ యొక్క భాషల గురించి తెలుసుకుందామన్నటువంటి బిట్ గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాను. అయితే అందరూ కూడా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ పైన మీ చూపు వేలుతో నొక్కి తర్వాత బటన్ వేలుతో మీరు లైక్ చేయగలరని కోరుకుంటూ మనం తరగతిని స్టార్ట్ చేస్తున్నాం. అయితే తప్పనిసరిగా మీరు దీని నుంచి నోట్స్ కూడా రాసుకోవచ్చు. నోట్స్ రాసుకొని మీరు నేర్చుకోవడానికి వీలుగా ఉండడానికి నేను నా క్లాస్లోనే బోధిస్తున్నాను. నేను సాయుధ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి కూడా మీరు నోట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాస్లో చెప్తూనే మీకు ఈ వీడియో తయారు చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఉన్నటువంటి 4th బిట్ 4వ బిట్ ఏముందంటే మొదటి పాఠంలో భాషను గురించి తెలుసుకుందాం. భాషను గురించి కనిపిస్తుందా? భాష గురించి తెలుసుకుందాం అని ఉంటుంది. భాష గురించి తెలుసుకుందాం. దీంట్లో భాష ఎలా ఏర్పడుతుంది, వర్ణమాల ఎలా ఏర్పాటు చేసుకున్నాము, వాటి వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాల గురించి ఇప్పుడు చెప్పుకుందాము. అయితే ఇంతకుముందే పిల్లలకి నోట్స్ రాయించాను, దాన్ని చూసి మీకు చెప్తూ వీడియో తయారు చేస్తున్నాను అన్నమాట. దీంట్లో మనకు పాఠంలో ఏముందంటే ధ్వని అనేటువంటిది ఇచ్చినారు. నేను పాయింట్ వైజ్ రాస్తున్నాను. ధ్వని అంటే చప్పుడు. ధ్వని అంటే చప్పుడు, శబ్దం అని అర్థం వస్తుందన్నమాట. అని అర్థం. రెండవది భాష విషయంలో అంటే మనం చదువుకునేటువంటి మనం మాట్లాడేటువంటి భాష విషయంలో ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ భాష విషయం లోపల ధ్వని అంటే మనం నోటితో చేసేటువంటి చప్పుడిని అంటే మనం మాట్లాడడానికి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాం కదా, దానినే ఇక్కడ మనం ఏమంటాము భాష అంటే ధ్వని అని అంటాము అన్నమాట. ఏవైనా కానీ జంతువులు కావచ్చు, మనం కావచ్చు, వాటి భావాలను తెలియజేసేట్టు చేయడానికి నోటి ద్వారా పలికేటువంటి మాటల్ని ధ్వని అని పిలుస్తామన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ భాషను అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఆ శబ్దాలకు ఒక అర్థాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఏమి భాషా ధ్వనులను గుర్తించడానికి మనం కొన్ని గుర్తులను లేకపోతే సంజ్ఞలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గుర్తులను మనం శబ్దాలకు మనం గుర్తులు ఏర్పాటు చేస్తున్నాం కదా, ఈ గుర్తులను ఏమంటారంటే వర్ణము. ఈ గుర్తులను వర్ణము లేదా అక్షరము అని పిలుస్తున్నాం. అక్షరం అని అంటాం. అంటే అక్షరం అని మనం పిలుస్తున్నాం అన్నమాట. ఏమి ఈ అక్షరాలను మనం ఏం చేస్తున్నాము, ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసామన్నమాట. ఈ అక్షరాలను సులభంగా పలకడానికి
సులభంగా పలకడానికి ఏర్పాటు చేసిన అక్షరాల వరుస క్రమాన్ని మనం ఏమంటాము? అక్షరమాల లేదా వర్ణమాల అని పిలుస్తాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు అంటే మనం నోటి ద్వారా శబ్దం చేస్తాం కదా, ధ్వనిని ఉత్పత్తి చేసేటువంటి ధ్వనులకు కొన్ని గుర్తులను ఏర్పాటు చేసుకున్నాము. ఆ గుర్తులను ఏమంటాం మనము? వర్ణము లేదా అక్షరము అంటామంట. ఈ అక్షరాలను సులభంగా నేర్చుకోవడానికి అంటే పలకడానికి లేకపోతే మనం నేర్చుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి అక్షరాల వరుస క్రమాన్ని మనం ఏమంటాము? అక్షరమాల లేదా వర్ణమాల అని పిలుస్తామన్నమాట. ఉదాహరణకి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎలా రాస్తాం? వర్ణమాల ఎలా రాస్తాం? అక్షరమాల లేదా వర్ణమాల? ఆ ఆ ఈ ఈ ఊ కనిపిస్తలేదా? ఇది కనిపిస్తలేదా? సరే, ఇక్కడ దాకా కనిపిస్తుంది కదా. ఉదాహరణకి చూడండి, వర్ణమాల ఎలా రాసినారంటే సులభంగా పలకడానికి ఆ ఆ ఈ ఈ ఊ ఊ ఈ విధంగా మనం ఏం చేసాము? లా షా రా అని మనం రాసాము. ఏమి అంటే మనకేం రాశారు? ఆ ఆ ఈ రెండు అక్షరాలని ఒకటే చోటనే రాసాం పలకడానికి. అంటే సులభం ఆ నేర్చుకోవడానికి సులభంగా ఉంటున్నాం. ఇక్కడ కాకుండా ఇక్కడ ఒక ఆ రాసి ఇక్కడ ఒక ఆ రాస్తే వాటిని గుర్తించుకోవడానికి అనుకూలంగా ఉన్నది. కాబట్టి మన అక్షరాలను గుర్తించడానికి అంటే నేర్చుకోవడానికి గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉండడానికి ఇట్లా అక్షరాలు అంటే ఒకేలాగా పలికేటువంటి అక్షరాలని ఒక వరుస క్రమంలో రాశారు. కాబట్టి దాన్ని మనం వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారన్నమాట. ఏమి ఈ విధంగా వీటిలో తర్వాత వీటిలో అంటే ఏంటి? ఈ వర్ణమాలలో ఏమున్నాయి? ఆ ఆ ఈ ఈ ఊ ఊ ఉంటుంది. తర్వాత రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఆ ఉంటాయి. ఇవి వర్ణమాలలోని అచ్చులు అన్నమాట. వీటిని ఏమంటాం మనము? ఇవన్నీ మొత్తము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. ఇలా వీటిని ఈ 16 అక్షరాలను ఏమంటాము? అచ్చులు అని పిలుస్తామా? అచ్చులు అని పిలుస్తాం, లేకపోతే అంటారు, పిలుస్తాం. ఏమని పిలుస్తాము? అచ్చులు అని పిలుస్తాం. దీంట్లో మనము నిత్యం లోపల ఉపయోగం లేనటువంటి అక్షరాలు ఏవి? రు లు లు అని ఈ అక్షరాలు మనకు ఉపయోగంలో లేవన్నమాట. అయితే ఇక్కడ మనకు అహా రాస్తారు. అహా అనేవి సంయుక్త అక్షరాలు అన్నమాట. ఎందుకంటే ఉభయాక్షరాలు ప్లస్ అచ్చులు కలిసి వస్తాయి కాబట్టి వాటిని సంయుక్త అక్షరాలు అంటారు. వాటిని అచ్చుల్లో రాయకూడదు. కానీ మనకు 16 కావాలన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాము? రూరు రాస్తున్నాము.
లుల్లు బదులుగా అహాని చేర్చుకుంటున్నాం అన్నమాట. ఎందుకు 16 కావాలి కదా మనం లెక్క చేయడానికి, కాబట్టి అహాని చేస్తున్నాం. అహాని మనం అసలుకి చేర్చుకోకూడదు అన్నమాట. ఎందుకు, అవి సంయుక్త అక్షరాలు కాబట్టి వీటిని ఈ విధంగా పిలుస్తాం. తర్వాత ఇంకోటి ముందు హల్లులు అని ఉంటాయి కదా, హల్లులు ఎక్కడి నుంచి ఉంటాయి, కా ఖ గా ఘ ఇన, తర్వాత చ ఛ ఛ జ జ జ ఝ ఇని, ట ఠ డ ఘ అన, ట ఫ ద ధ న. ఇవే కాక ఇంకా ఇక్కడ నా వరకు రాసినాం కదా, తాత దాదన. తర్వాత ఏముంటాయి, ప ప బ భ మ య ర ల వ షే ష స హ ల క్ష అని శేష సహ లక్ష. ఇంకొకటి బండి రా అని పిలుస్తాం దాన్ని. అంటే ఈ రా ఇది ఒకేలాగా ఉచ్చరిస్తాం కాబట్టి మనకు దీంట్లో ఇది కూడా మనం వాడుకలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి జాలో కూడా చ అనేది వాడుకలో లేదు, ఇక్కడ జ అనేది కూడా వాడుకోలేదు. అయితే దీన్ని చ అంటారు, దీన్ని చ అంటారు, దీన్ని చ అంటారు. ఇక దీన్ని జ అంటారు, దీన్ని జ అంటారు, దీన్ని జ అంటారు. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఈ గుర్తులను చూసి మనము జ అని పిలుస్తాం అన్నమాట. ఏమి ఫర్ ఎగ్జాంపుల్ రాస్తే జల్లడ రాయాలంటే జల్లడ రాయాలి, జల్లెడ అని రాస్తాం. జల్లెడ జ అంటాం కాబట్టి ఇది జ రాయాలి. కాబట్టి కాకపోతే మనం ఇక్కడ చేస్తాం, దీనికి ఏముంటుంది, ప్రొనౌన్సియేషన్ అనేది అంటే ఉచ్చారణలో భేదాన్ని మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి ఈ జ దీన్ని పిలుస్తున్నాము, దీన్ని కూడా జ అని పిలుస్తున్నాం. కాబట్టి ఈ జాని రాస్తున్నాము, ఈ జాని రాయడం లేదా. కాబట్టి వాటిని కూడా మనకి ఏం చేస్తారు, రాయడంలో వర్ణమాల రాయడంలో రాస్తున్నాము, కానీ పదాలు రాసినప్పుడు మాత్రం వాటిని మనము ఉపయోగించడం లేదన్నమాట. ఇవి ఉంటాయి. ఎన్ని ఉన్నాయి మొత్తము, ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 ఉంటాయి అన్నమాట. ఏమి అను అక్షరాలను హల్లులు అను 38 రాస్తాను ఇక్కడ. అను 38 అక్షరాలను హల్లులు అంటారు. ఏమంటున్నాము, హల్లులు అంటున్నాము. చెప్పాలి అప్పుడు ఏమంటాము, వీటిని హల్లులు వీటిని కా నుంచి రా వరకు ఉన్నటువంటి 38 అక్షరాలని మనం పిలుస్తాము హల్లులు అని పిలుస్తాము అన్నమాట. ఏమి అదే కాకుండా ఇవే కాకుండా ఇంకేమున్నాయి, కొన్ని అచ్చులు ఉంటాయి, అంటే రెండింటితో కలిసి వస్తాయి కదా, అవి ఉంటాయి. దీని లోపల ఈ అచ్చులు కానీ హల్లులతో కానీ అంటే ఏముంటాయి, 8వ అచ్చులతో కానీ ఏమి హల్లులతో కానీ కలిసి వచ్చే అక్షరాలు కొన్ని ఉంటాయి. కలిసి వచ్చేటువంటి అక్షరాలు కొన్ని ఉంటాయి. అవి అరసున్న ఏమంటారు, అరసున్న ఇలా ఉంటుంది, అరసున్న. తర్వాత సున్నా, ఇంకోటి విసర్గ అంటారు. విసర్గ అనరు, విసర్గ అని పిలుస్తారు. విసర్గ అంటారు, ఇలా రాస్తాం. విసర్గ అని ఒక సున్న పైన ఒక సున్న కింద రాస్తూ ఉంటాం. మాట్లాడుతున్నాం మీరు. ఈ 3 అను
మూడు అక్షరాలను ఇవి మూడు అక్షరాలను ఏమంటాము? ఉభయాక్షరాలు అంటారు. ఉభయాక్షరాలు అంటారు. ఉభయాక్షరాలు అని ఈ అరసున్న సున్నా విసర్గలని ఉభయాక్షరాలు ఎందుకంటామంటే ఈ ఒంటరిగా ఉచ్చరించడానికి రాదు కాబట్టి ఇవి హల్లులతో కానీ వస్తాయి, అచ్చులతో కానీ కలిసి వస్తాయి. ఒంటరిగా వీటిని మనం ఉచ్చరించడానికి రాదు కాబట్టి అందుకోసమే ఉభయాక్షరాలు అని పిలుస్తామన్నమాట. ఏమి ఈ విధంగా ఇవే కాకుండా మామూలుగా అచ్చులు హల్లులు ఏర్పడేటువంటి క్రమం లోపల మనకు అచ్చులు హల్లులు అన్నాం. హల్లులు ఏర్పడేటువంటి విధానం చూడండి. హల్లులు ఏర్పడు విధానం. హల్లులు మనకి ఎలా ఏర్పడతాయంటే కా నుంచి బండిరా వరకు, కా నుండి రా వరకు ఉండేటువంటి హల్లులు ఎలా ఏర్పడతాయంటే హల్లులు క్ అనేటువంటి పొల్లు హల్లు ప్లస్ ఆ కలిసి ఈ ఆ యొక్క గుర్తు ఏమంటాము? తలకట్టు అంటాం. ఏమంటాము? తలకట్టు. దీన్ని క్ అనాలి, క్ అనాలి. ఏమంటారు? క్ క్ అని పిలుస్తా ఉంటాం. కాబట్టి క్ ప్లస్ ఆ కలిసే ఆ యొక్క సింబల్ తలకట్టు కాబట్టి ఇదేమవుతుంది? కా అని అవుతున్నాం. అంటే ఈ ఆ యొక్క సింబల్ని దీని తలపైన రాస్తే కా ఏర్పడుతుంది. అలాగే క్ ప్లస్ ఈ కలిసే ఈ యొక్క సింబల్ గుడి అంటాం కాబట్టి క్ పైన తలపైన గుడి సరే కీ అవుతున్నాం. అట్లే క్ ప్లస్ ఊ రాస్తే ఊ యొక్క సింబల్ కొమ్ము అంటాం కాబట్టి ఇప్పుడు కాకి కొమ్మిస్తే పువ్వు అవుతాం. ఈ విధంగా మనకు హల్లులు గుణింతాలు ఏర్పడతాయి. హల్లులకు అన్నింటి కూడా ఆ కలుపుతూ పోతే మనకు మన వర్ణమాలలో ఉన్నటువంటి హల్లులన్నీ ఏర్పడతాయి. వర్ణమాలలో ఉన్నటువంటి హల్లులన్నీ ఏర్పడుతున్నాయి. ఈ విధంగా మనకు అక్షరాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అయితే వీటిని ఈ అచ్చులు హల్లులు ఈ హల్లులు మూడు రకాలుగా ఉంటాయి. మూడు రకాలు. అవి ఏంటవి? ద్విత్వాక్షరాలు, సైలెన్స్. తర్వాత సంయుక్తాక్షరాలు, తర్వాత సంశ్లేషాక్షరాలు అని మూడు రకాలుగా ఉంటాయి. ఏమి సంశ్లేషాక్షరాలు అని మూడు రకాలుగా ఉంటాయి. అయితే ఇవి ఎలా ఏర్పడతాయి? సంశ్లేషాక్షరాలు, ద్విత్వాక్షరాలు అంటే ఈ హల్లుల లోపల అంటే ఇవన్నీ కూడా హల్లులు ఉన్నాయి కదా. ఈ హల్లులకు ఒకటి కానీ అంటే రెండు కానీ అంతకన్నా ఎక్కువ హల్లులు కలిసి వచ్చినప్పుడు అంటే ఒక హల్లుకు రెండు కానీ మూడు కానీ హల్లులు ఒత్తులుగా వచ్చినప్పుడు ఈ ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఏర్పడతాయి. ఏవి? ఈ సంయుక్తాక్షరాలు కానీ ద్విత్వాక్షరాలు కానీ సంశ్లేషాక్షరాలు కానీ ఏర్పడతాయి. అయితే వీటి గురించి చెప్పుకునేటప్పుడు నో యు రైట్ ఇన్ యువర్ నోట్బుక్. దీంట్లో మొదటి ద్విత్వాక్షరం ఉంటాం అన్నమాట. ఈ ద్విత్వాక్షరాలు ఎలా ఏర్పడతాయో రాసుకోండి. మీరే నిద్రపోతున్నారు. ఒకటి ఫస్ట్ వన్ ద్విత్వాక్షరాలు.
ద్విత్వాక్షరాలు ఎలా ఏర్పడతాయంటే ఒక హల్లుకు సైలెన్స్ అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. ద్విత్వాక్షరము సౌండ్ వస్తుంది, ద్విత్వాక్షరం అంటారు. ఈ ద్విత్వాక్షరాలు ఎలా వస్తాయంటే కా ప్లస్ కా కలిసి ఏమొస్తుంది? కా ప్లస్ ఇది ఒత్తుగా మారుతుంది అన్నమాట. ఈ విధంగా ఖ ఈ విధంగా ఏర్పడతాయి. ఇట్లా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఘ ఘ ధ ధ ధ న భ భ మ య ర ల ఏమి తర్వాత వ తర్వాత షే ష రాదు, తర్వాత హ, తర్వాత ల. ష ముందే సంయుక్తాక్షరం కాబట్టి అది రాదన్నమాట. రా ఈ విధంగా మనకు వస్తాయి. వీటన్నిటి కూడా ఏమంటారు? గాకి గావత్తుంది కాబట్టి ద్విత్వాక్షరం అంటారు. తాకి టావత్తు టాకి టావత్తు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటారు? బొగ్గు అంటాం, లేకపోతే మొగ్గ, గాతో రాసే మొగ్గ. అట్ట, ఇంకేమంటారు? గడ్డపార, గడ్డపార. అత్త, గద్ద. ఈ విధంగా మొదలగు అక్షర పదాలు మనము ఈ సంయుక్త అక్షరాలతో తయారు చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇంకోటి ఏముంటుంది? ద్విత్వాక్షరం అయిన తర్వాత ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని ద్విత్వాక్షరము అని అంటాము. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని మనం ఏమంటాము? ద్విత్వాక్షరము అని అంటారన్నమాట. ఇంకోటి సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే చెక్పీస్. సంయుక్తాక్షరం అంటే సంయుక్త అంటే రెండు అక్షరాలు కలిసి ఉంటాయి అన్నమాట. ఆ రెండు కూడా ఏముంటాయి? వేరువేరుగా ఉంటాయి. ఒక హల్లుకు వేరే హల్లు ఓటాకితే, ఒక హల్లుకు అదే హల్లు ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని మనం ఏమంటాము? దానిని సంయుక్తాక్షరం అంటారు. సంయుక్తాక్షరం అంటారు. జయాన్ మీ ఇప్పుడు బాగుతాయి నీకు జురాలు. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని ఏమంటాము? సంయుక్తాక్షరము అంటాము. సంయుక్తాక్షరం అంటే ఎట్లా ఉంటాయి? అగ్ని. ఈ విధంగా చూడండి, గీకి నా ఒత్తు వచ్చింది కదా, కాబట్టి దీన్ని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటాం. ఏమి తర్వాత అంటాం మనం. తర్వాత ఇక్కడ చూడండి, రాకేం వచ్చింది? వా ఒత్తు వచ్చింది. ఏమి లక్ష అంటాం. చూడండి, కాకి చావత్తు వచ్చింది, చావత్తు కాబట్టి దీన్ని లక్ష అంటాం కదా. ఈ విధంగా మనం పదాలని. ఇంకోటి ఏమంటాం? ధ్వని. మనం పాఠంలోనే ధ్వని గురించి చెప్పుకున్నాం కదా. ధ్వని దాకేమొచ్చింది? వావత్తు వచ్చింది. ఇట్లా ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే, వాటిని ఏమంటారు? సంయుక్తాక్షరము అని పిలుస్తారన్నమాట. ఏమని పిలుస్తాము?
సంయుక్తాక్షరం. ఇంకోటి తర్వాతి సంశ్లేషాక్షరం. సరైన ఉండాలి అంటే క్లియర్గా వస్తుంది. సంశ్లేషాక్షరం అంటాం. సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా వచ్చి చేరుతాయి. ఒక హల్లుకు మిమ్మల్ని చెప్పమనిలే కదా, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వచ్చి చేరితే దానిని సంశ్లేషాక్షరము అంటారు. సంశ్లేషాక్షరము అంటారు. ఈ సంశ్లేషాక్షరాలు అంటే ఎలా ఉంటాయి? ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వచ్చి చేరితే ఏమి అంటే ఎక్కువ హల్లులు, ఇక్కడ ఒత్తులు అంటే ఏంటి? హల్లులా ఉంటాయి. ఎక్కువ హల్లులు ఇక్కడ చూసుకోండి, ఎక్కువ హల్లులు ఒత్తులుగా వచ్చి చేరితే దానిని ఏమంటారు? సంశ్లేషాక్షరం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళని ఆడవాళ్ళని ఏమంటారు? స్త్రీ అంటారు. చూడండి, ఇక్కడ ఉదాహరణకు ఏమి వచ్చింది? స్త్రీ. ఏమొచ్చింది? స్త్రీ. స్త్రీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి. సి ఉంది, తా ఉంది, రా ఉంది. 3 ఒత్తులు అంటే 3 అక్షరాలు కలిసి ఉన్నాయి కదా. అంటే మీ తావత్తు వచ్చింది, రావత్తు వచ్చింది, అంటే ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వచ్చినాయి కదా. ఆ విధంగా. తర్వాత రాష్ట్రం అంటాం. చూడండి, రాష్ట్రం. టాకి చూడండి, షాకి చూడండి, షా ఉంది, టా ఉంది, రా ఉంది, అంటే ఇక్కడ టా ఒత్తుగా వచ్చింది, రా కూడా ఒత్తుగా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఊర్ధ్వం ధ్వం అన్నప్పుడు రుద్వం అంటాం. ఏమి అన్నప్పుడు ఊర్ధ్వం అన్నప్పుడు చూడండి, రాకి దావత్తు వచ్చింది, వావత్తు వచ్చింది కదా. మనం జ్యోత్స్న పేరు పెట్టుకుంటాం కదా, జ్యోత్స్న. చూడండి, తాకి సావత్తు వచ్చింది, నా ఒత్తు వచ్చింది, జ్యోత్స్న. దీనికి కూడా యావత్తు రావాలి, జ్యోత్స్న అని పిలుస్తాం అన్నమాట. ఇంకోటి మత్స్యం అంటాం. మత్స్యం అంటే ఏంటి? మత్స్యం అంటే చేప. ఏమి మత్స్యం అంటాం. ఊర్ధ్వం కదా. ఇట్లా మనకేమొస్తాయి? ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా వచ్చి చేరితే వాటిని మనం ఏమంటాము? సంశ్లేషాక్షరాలు అని పిలుస్తామంటాం. ఏమని పిలుస్తాము? సంశ్లేషాక్షరాలు అని పిలుస్తామంటాం. ఇట్లా మనకు అక్షరాలు అనేటివి ఏర్పడుతుంటాయి. అక్షరాల ద్వారా ఒత్తులు అండ్ అక్షరాల ద్వారా పదాలు ఏర్పడుతుంటాయి అన్నమాట. ఇది అక్షరాలు కూడా ఒకటి ద్విత్వాక్షరం ఉంటుంది, ఇంకోటి సంయుక్తాక్షరం ఉంటుంది, ఇంకోటి సంశ్లేషాక్షరాలు ఉంటాయి. అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు కానీ వచ్చి చేరినప్పుడు మనం ఏమంటే వాటిని సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు, సంశ్లేషాక్షరాలు ఏర్పడతాయి. అయితే ఈ రోజుకి మనకు అక్షరాల గురించి పూర్తిగా అయిపోయింది. తర్వాత వర్గాక్షరాలు, తర్వాత ఇంకా మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలు, సరళాలు, ఇవన్నీ ఇంకా కొన్ని భాగాలు ఉంటాయి. వాటి గురించి మనం చెప్పుకుందాం. అయితే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ నొక్కి తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మీ కామెంట్స్ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయాలని కోరుతున్నాను.